టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. జోరందుకున్న ఎన్నికల ప్రచారం. మండలంలోని పలు గ్రామాల్లో అట్టహాసంగా మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి ఎన్నికల ప్రచారం. కౌతాలం మండలంలోని పలు గ్రామాల్లో అసలదిన్నె, కాత్రికి, లింగలదిన్నె, దొమ్మలదిన్నె, బాపురం, పీర్లదిన్నె, రౌడూరు, ఉప్పరహాల్, కుంటనహాల్, బదినెహాల్లోని తోని, ఎరిగేరి ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ వచ్చేది మళ్లీ మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి బివై రామయ్యకు ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డికి ఓటు వేయాలని ప్రజలకు ఉద్దేశించి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశ ప్రహ్లాద్ ఆచారి, నగిచాగి రామన్న గౌడ్, మహేందర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ మహబూబ్ సాబ్, ఎంపీపీ అమ్రేష్, బాపురం గురునాథ్ రెడ్డి, ఎరిగేరి నీలకంఠరెడ్డి, సర్పంచ్ గోవిందు, మాజీ సర్పంచ్ ధర్మన్న, కౌతాలం మండల నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ సాగర్ వలి. నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే ఇక్కడ వచ్చిన బీసీ ఎస్సీ మైనారిటీ మనకు జరిపోయేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు యుద్ధం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, పేదల పార్టీ జగన్మోహన్ రెడ్డి, పెద్దందారుల పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ, వారు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఒకరి పైన సింహం అల్లాడలేదు, సింహంగానే పోటీ చేస్తుంది. వాళ్ళు ముగ్గురు కాదు 10 మంది వచ్చినా భయపడే ఆలోచనలో మా జగన్మోహన్ రెడ్డి లేడని చెప్తున్నాను. ఎందుకంటే ఒకటే చెప్పాడు, నేను నిజంగా మీకు పని చేసింటేనే నాకు ఓటేమని అడుగుతున్నాను మా జగన్మోహన్ రెడ్డి. నేను పని చేయకపోతే ఒక్కటి ఓటు కూడా నాకు వేద్దండి అని చెప్తున్నాడు. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న డైనమిక్ హీరోల కంటే హీరో మా జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ఎంతో మంది ఎన్నో రకాలు చెప్పారు, అయినా భయపడలేదు. పులిగానే ఉన్నాడు. మీరు ఆలోచన చేయాలి, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఏ ఒక్క పథకం, నవరత్నాల పథకం ఆపలేదు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కటి గ్రామాల్లో 85% అందరికీ పథకాలు ఉంటాయి. ఆ రోజు అదే చంద్రబాబులకు పెన్షన్ ఇవ్వబోతున్నాడు. అలాగే అక్కా చెల్లెళ్లకు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇప్పుడు 18,000 ఇస్తే ఇప్పుడు మళ్ళీ 36,000 రాబోతుంది వాళ్ళకు కూడా. అలాగే రైతులకు 13,000 వస్తుంది, దాన్ని 20,000 చేయడం జరిగింది. అమ్మఒడి 17,000 చేయడం జరిగింది. అలాగే పేదోడు ఆసరా ప్రతి ఒక్క పథకాన్ని ఆయన తప్పక ఇస్తున్నాడు. అంటే మాట నిలబెట్టుకునే కుటుంబం ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల్ని 25 లక్షలు చేశాడు. అందుకే ఒకసారి మీరు అందరు గుర్తుపెట్టుకొని ఆలోచన చేసుకొని దయచేసి, రేపు టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పాలి, ఎంతో చెప్పాలని కూడా ఉంది నాకు, టైం లేదు కాబట్టి దయచేసి ఏమనుకోవద్దండి. ఇది నా సొంత గ్రామం ఉందంటే ఎరిగేరి గ్రామము, పక్కనే మా అమ్మ పుట్టిన కాబట్టి ఈ గ్రామం కూడా మా గ్రామం ఉన్నట్లే. అందుకే 13వ తారీఖు ఎవరికి యుద్ధం జరుగుతుంది? చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి. ఆ యుద్ధంలో అర్జునుడిగా మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, యుద్ధంలో అర్జునుడిగా మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. కాబట్టి ఆ యుద్ధంలో మనం గెలాల్సిందే. పాండవులు ఎంతమంది అనేది కాదు, పాండవులు 6 మంది ఉన్నా కౌరవులు ఏమీ చేసుకోలేదు పాండవుల ముందు. అలాగా మన జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి ముందు ఒక్కడున్నా మిగతా ముగ్గురు కలిసి ఏం చేయలేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా బీసీ సోదరులు, నా బీసీ సోదరులు ఇప్పుడు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా బీసీ వాళ్ళు అంటున్నారు. అదే బీసీ చేశాడు రాబరెడ్డి. మళ్ళీ ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలని? ఈ రోజు నువ్వు నిలబడితే మాత్రము బీసీలని గుర్తుకొస్తుంది. ఈ రోజు వస్తారు మీ దగ్గరికి అక్క, మామ, అల్లుడు, అన్న, తమ్ముడు అందరూ గుర్తుకొస్తారు ఈరోజు మీతో. అలాంటివన్నీ నేను చెప్పాను. నా పార్టీలో ఉన్న బీసీలు నా సోదరులు అయ్యా, మీ సోదరులు కాదని చెప్పాను. ఎందుకని అన్ని వర్గాలు నాయనకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలు నాతో ఉన్నప్పుడు నా బీసీలు నాకే ఓటేస్తారు కానీ నీకు వేసే ప్రసక్తే లేదని చెప్పాను. బాగా నమ్మకం ఉంది.
గుర్తు పెట్టగాలి మీరందరూ. ఎస్సీ గారు కూడా మీకు ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తే కరెంటు లేదంటే ఇమీడియట్గా కరెంటు తెప్పించి ఇచ్చాను. ఎన్నో మాటలు చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, ఏ ఒక్క పని చేయలే. కానీ మీకు ఇమీడియట్గా మీ నాయకులు చెప్తే మీకు కరెంటుగా సొంత డబ్బుతో వేయించాను. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళు చర్చ కావాలంటే చర్చ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు కాదు, మన వాళ్ళని ఆశ దీంతో చేస్తున్నాను తప్ప నా స్వార్థానికి కాదు. అందరూ బాగుండాలి మా వాళ్ళని ఆలోచన చేసే కుటుంబం మాది కూడా. అందుకే దయచేసి రేపు రాబోయే 13వ తారీఖు యుద్ధంలో జూన్ 4కి మీ మగతనము మీ ఈమ అన్ని చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఆలోచన చేయాల్సింది ఒక్కటే, దమ్ము ధైర్యం గల జగన్మోహన్ రెడ్డి కావాలా, ముగ్గురితో కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు కావాలో ఒక్కసారి ఓటేసినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈ నవరత్నాలు మళ్ళీ రావాలి, వాలంటీర్ వ్యవస్థ రావాలి అంటే తప్పకుండా మీరు ఫ్యాన్ గుర్తు చేయాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు చల్ల గాలి ఇస్తుంది కానీ సంతోషంగా ఉంది. ఇంతవరకు వేడి కారిపోయింది అందరికీ, ఇప్పుడు గాలేదో దేవత మీ ఊరికి వచ్చినాకే గాలి ఇస్తుంది అంటే ఫ్యాన్ మోగుతుందని లెక్క. ఇక్కడే వేడి ఉంటే తప్పకుండా మీరందరూ ఆలోచన చేసేవాళ్ళు. ఇంటికి పోయి ఫ్యాన్ వేసుకోవాలని పెళ్ళాన్ని ఫ్యాన్ ఏవే కొంచెం పడేవాళ్ళు. అదే మీ అమ్మ అయితే అమ్మ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి నీళ్ళు తెచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ బాలారెడ్డి అనేది ఇంటింటి కూడా కుళాయి త్వరలోనే వస్తుంది. మన గవర్నమెంట్ వస్తేనే ఇంటింటి కుళాయి కూడా ఇస్తున్నాం. టెండర్ అయిపోయింది. తప్పకుండా ప్రతి ఒక్క పని చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మీ ఎమ్మెల్యే బాలారెడ్డి అందరికీ 2 ఫ్యాన్ గుర్తులు ఓటేసి అందరికి నమస్కరించారు. ఫ్లాట్లు కూడా మనం ఇస్తే దాన్ని కోర్టుకు పోయారు. ఎవరికి వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఇచ్చా, మనమేమి వాళ్ళు దోచుకోలే. సాయి ఇచ్చిన ఫ్లాట్లు వీళ్ళు ఇచ్చినవి కూడా కాదు, ఆ ఫ్లాట్లు కూడా మళ్ళా ఉన్న వాళ్ళకి ఇస్తూ మళ్ళా లేని వాళ్ళకి ఇచ్చాం తప్ప వాళ్ళని పెరిగి వేరే వాళ్ళకి ఏమీ లేదు. అయినా కోర్టుకు పోయినది ఏం కాదు. అది కూడా ఎలక్షన్ అయిపోతేనే తప్పకుండా మీ ప్యాట్లు మీకు ఇచ్చి ఆ కాలంలో ఇండ్లు కట్టిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.